ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన వాగ్దానం గురించి ధ్యానించబోతున్నాం. భయం, ప్రమాదం, అనిశ్చితి చుట్టుముట్టినప్పుడు దేవుడు మనకిచ్చే రక్షణ ఎంత గొప్పదో ఈ వాక్యము మనకు గుర్తుచేస్తుంది. మనము ఒంటరిగా లేము. మన చుట్టూ దేవుడే ఒక అగ్ని గోడవా నిలుచున్నాడు. వాక్యము: నేనే యెహోవాను, ఆమెకు చుట్టూరా అగ్ని గోడగా ఉండెదను. జకర్యా 2వ అధ్యాయం 5వ వచనం. రష్యాలో తీవ్రమైన చలికాలం. బయటికి రావడానికంటే భయం. ఎందుకంటే దోపిడీ చేసే సైనికులు గ్రామాలపై దాడిచేసి ఇళ్లను కాల్చేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి నెల్జా తన అమ్మమ్మతో కలిసి గ్రామం చివర్లో ఉన్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. వాళ్లు మన దగ్గరికి వస్తారా అని నెల్జా భయంతో అడిగింది. అమ్మమ్మ చెప్పింది, భయపడకు, ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ రోజు వారు చదివింది జకర్యా 2వ అధ్యాయం 5వ వచనానికి వచ్చేసరికి అగ్నిగోడా అని నెల్జా అడిగింది. అమ్మమ్మ అంది, అది మనల్ని కాల్చే అగ్ని కాదు, మనలను కాపాడే దేవుని రక్షణ. అప్పుడే నెల్జా చిన్న ప్రార్థన చేసింది, యేసయ్యా, మా ఇంటి చుట్టూ గోడవేసి కాపాడు. ఆ రాత్రి వారు నిశ్చింతగా నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే వారిల్లు పూర్తిగా మంచు గోడతో కప్పబడి ఉంది. శత్రువులు గ్రామాన్ని ధ్వంసం చేశారు, కాని ఈ చిన్న ఇల్లు ఎవరికీ కనిపించలేదు. దేవుడు తన వాగ్దానాన్ని నిజం చేశాడు. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మనం ఊహించిన విధంగా కాకపోయినా మనకు అవసరమైన విధంగా రక్షిస్తాడు. మనకు కనిపించని అగ్నిగోడ మన చుట్టూ ఇప్పటికీ ఉంది. ప్రార్థన: ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాగ్దానానికి కృతజ్ఞతలు. భయం, ప్రమాదం, మాకు తెలియని పరిస్థితుల మధ్య నీవే మా రక్షణగా నిలుచున్నావని మాకు గుర్తుచేస్తున్నావు. ప్రభువా, మా కుటుంబాల చుట్టూ నీ అగ్ని గోడను కట్టుము. మా మనసులకు శాంతి ఇవ్వుము, భయాన్ని తొలగించుము, నీ వాక్యంపై నిలబడే విశ్వాసాన్ని ఇవ్వుము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రియమైన సోదరీ సోదరులారా, ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ చుట్టూ దేవుడే గోడగా ఉన్నాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యంపై నిలబడండి, ప్రార్థనలో ఉండండి. ఆయన మీ జీవితాన్ని కాపాడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.